ఇందాక వైసీపీ నాయకులు లక్ష్మణరావు గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017 నవంబర్ నెలలో ఆయన ఆమోదించారు, అప్పటి నుంచి మద్యం అమ్ముతున్నారు అని చెప్పేసి అని అన్నారు. 2019 జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికన్నా ముందు ప్రైవేట్ ప్రకారంగానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండే మద్యం పాలసీలు అంతా కూడా 2019 జగన్ వచ్చిన తర్వాత నెలన్నరకి ఈ చీప్ క్వార్టర్లు మీరు అన్న భూములు, బ్లాక్ బస్టర్లు, పవర్ స్టార్లు, హెచ్డీలు, క్లాసిక్ బూలు ఇట్లాంటి నాసిరకం మందులన్నీ ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణరావు గారు. మీరు 2014 నుంచి 2024 వరకు మన పార్టీలో ఉన్నారు కదా, మీరు జనసేనలో. సార్ నేను అంటుంది మిమ్మల్ని ఉన్నారు కదా ఆ టైం, ఆ టైంలో కాదండి 2014 పూర్తిగానండి నన్ను ఎవడు పంపించేది పంపిస్తున్నారు కానీ అసలు మిమ్మల్ని ఎవరు పంపిస్తున్నారు 2014 నుంచి 2024 వరకు నువ్వు జనసేన పార్టీలో ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీల గురించి కొన్ని వీడియోలు మాట్లాడారు కదా. మరి వాళ్ళ రోజున వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత మా నాయకుడు స్వాతి ముత్యమని మాట్లాడి మాట్లాడతారు. ఎవరో అసలు నువ్వు ఎందుకు వస్తున్నావే? అసలు నువ్వు ఎవడో లెక్కలేదు. అసలు నీ పార్టీలో నువ్వు ఎవడో నువ్వు లెక్కలేదు. ఇట్లాంటి లెక్కర్ స్కామ్లకి అధికార ప్రతినిధులు రాలేక నీలాంటి వాళ్ళు వాడుకుంటున్నారు. అది నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి అనే టీము లక్ష్మణరావును వాడుకుంటుంది. కాదు సరే నువ్వు ఇది మాట్లాడుతున్నావు. ఇవాళ రోజున జనసేనలోకి జాయిన్ అవుతానని చెప్పేసి అధికార ప్రతినిధులు ఫోన్ చేస్తున్నావా లేదా? కాదు ఇవాళ రోజున వైసీపీ కండ వేసుకొని వచ్చావు. జనసేనలోకి వస్తాను ఇప్పుడు ఫోన్లు చేస్తున్నావు లేదా అధికార ప్రతినిధులకి? నువ్వు స్క్రిప్ట్ కాదు, నువ్వు నిజాలు ఒప్పుకోవాలి. టీవీ ముందు ఒక రకంగా, ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక రకంగా, నేను నాగబాబు మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతాను లేదంటే ఇట్లాంటి స్థానం కల్పించండి. ఎన్ని మాటలు ఫోన్లు చేసి మళ్ళీ టీవీ ముందుకు వచ్చి నువ్వు వైసీపీ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అని వచ్చి స్వాగతించు. ఎన్ని మాటలు సోది కబుర్లు సమయం తక్కువ సమయం కాదండి. నేను కాదు టాపిక్ నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుకో, నువ్వు సోది మాటలు చెప్పుకో. జనసేనకు వస్తావు నువ్వు, ఇష్టానుసారంగా మాట్లాడుతావు నువ్వు. బూతులు వేసుకుని పార్టీలు జాయిన్ చేయాలా? ఏం మాట్లాడాలి నేను? లక్ష్మీకాంత్ గారు టాపిక్ కంక్లూడ్ చేయండి. అర్థం కాదు ఇద్దరు మాట్లాడితే ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు బ్రాండ్లు బూమ్ బూమ్ కానీ, బ్లాక్ బస్టర్ కానీ, పవర్ స్టార్ కానీ, హెచ్డి, క్లాసిక్ ఇట్లాంటివన్నీ కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నెలన్నర తర్వాత మార్కెట్లోకి దిగినాయి. అప్పుడు కూడా ఏంటంటే ప్రతి మద్యం షాపుల్లో కమిషన్లు ఇస్తేనే మద్యం ధరలు నిర్ణయించేవాళ్ళు. ఆ తర్వాత కూడా వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారంగా ఇవాళ రోజున ఈ బ్రాండ్లే అమ్మాలి, తర్వాత రోజు ఏ బ్రాండ్లు అమ్మాలని చెప్పేసి పర్టిక్యులర్గా వాళ్ళు ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. ఆ ఆదేశాలు జారీ చేసింది కూడా ఐటీ సలహాదారుడు, నువ్వు ఆగవయ్యా, ఐటీ సలహాదారుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇదంతా సాయంత్రం ఇదంతా నువ్వు మాట్లాడబోకా నువ్వు మాట్లాడబోకు నువ్వు మాట్లాడబోకు నువ్వు మాట్లాడబోకు నువ్వు మాట్లాడబోకు నువ్వు మాట్లాడబోకు నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకో మ్యూట్ చేయండి మ్యూట్ చేయండి ఒకరు మ్యూట్ చేయండి మాట్లాడుకో ఒకరు మ్యూట్ చేయండి ఒకరు మ్యూట్ చేయండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి సమయం తక్కువ. అర్థమైందండి? ఇదంతా ఈ అమ్మకాలంతా అయిపోయిన తర్వాత కమిషన్ల రూపంలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఒక డేటా ఆపరేటరు అనూష అనే అమ్మాయి ద్వారా ఇది మొత్తం అంతా కసిరెడ్డి రాజ్కుమార్ రెడ్డి గారు ఫామ్ హౌస్కి మొత్తం ఈ డేటా అంతా వెళ్ళిపోయేది సార్. ఈ తర్వాతే మనం ఇదంతా ఏంటంటే ఈ వాసుదేవరెడ్డి గారు మొత్తం ఈ ఆరోపణలు చేసిన తర్వాతే సమగ్ర ఇది మొత్తం దర్యాప్తు చేసి
ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి అన్న తర్వాతే మొన్న ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి పెద్ద పెద్ద తలకాయలు పేర్లన్నీ చెప్తానని చెప్పేసి అని అన్నారు.